ప్రభుజీ ఇప్పుడు అంతా కొన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్ ఫీవర్స్ నడుస్తూ ఉంది. ఇలాంటి టైంలో ఓటు యొక్క విలువ ఏంటి? ప్రాధాన్యత ఏంటి? ఓటర్లకి మీరిచ్చే సందేశం ఏంటి? ప్రతి ఒక్క ఓటు హక్కు ఉన్న భారతీయ నాగరికుడు తప్పకుండా ఓటు వేయండి. అది మన యొక్క సిటిజన్ భారతీయ దేశంలో ఉండటం వల్ల మనము భారత ధర్మానికి భారతదేశానికి చేసే ఒక మహోపకారం. నిజంగా చెప్పాలి అని అంటే మీరు ఒక్కరోజు కానీ ప్రతి ఒక్కళ్ళు, ముఖ్యంగా యూత్ ఎవరైతే ఓటు హక్కు ఉందో తప్పకుండా మనం వెళ్ళి ఓటు వేయాలి. ఎవరికి ఓటు వేయాలి? ఇది ఇంకొక పెద్ద ప్రశ్న. మీకోసం ఆలోచించే వాడికి వేసినా వేయకపోయినా పెద్ద నష్టం లేదు, కానీ దేశం కోసం ఆలోచించే వాడికి వెయ్యకపోతే చాలా పెద్ద నష్టం వస్తుంది. ఎప్పుడూ కూడా మన కోసం నాకేమిస్తుంది, నాకేం దొరుకుతుంది అనే ఆలోచన కొద్దిగా పక్కన పెట్టి దేశం కోసం ఎవరు నిలబడుతున్నారు, ఈ ధర్మం కోసం ఎవరు నిలబడుతున్నారు అనే ఆలోచన చెయ్యండి. ఎవరు ఈ ధర్మాన్ని కోసం నిలబడ్డారు, ఎవరు ఈ ధర్మం కోసం పనిచేశారు, ఎవరు ఈ దేశ ఔన్నత్యాన్ని ప్రపంచం మొత్తం చాటారు అని ఒకసారి విశ్లేషణ చెయ్యండి. ఎవరు ఈ దేశాన్ని అమ్మే పరిస్థితికి తీసుకొచ్చారు, ఎవరు ఈ దేశంలో ఉండే ధర్మాన్ని అవహేళన చేశారు, ఎవరు మన రామకృష్ణుల్ని అవమానించారు. అరే మరి కేవలం ధర్మం పైన మనం ఎంచుకోవాలా రాజుని అని అంటే మీరు చూడండి, ప్రజల యొక్క సేవ ధర్మ పరిరక్షణలో అంతర్భాగం. ఎవరైతే ధర్మం పట్ల నిష్ట లేదో వాళ్ళకి ప్రజల పట్ల కూడా నిష్ట ఉండదు. ఈరోజు ఉంటే రేపు ఉండదు. కానీ ఎవరైతే ధార్మికమైన వ్యక్తి ఉంటాడో వాడు ఎప్పుడూ కూడా మంచి మార్గంలో వెళ్ళడానికి ఆ భగవద్భక్తి, ఆ ధర్మ పరిరక్షణ ప్రేరేపణిస్తుంది. కాబట్టి ఎవరైతే మన ధర్మాన్ని సంరక్షిస్తూ వస్తూ ఉన్నారో, ఎవరైతే మన ధర్మాన్ని సంరక్షించాలి అనే ఒక సంకల్పంతో ఉన్నారో అటువంటి వాళ్ళని మనం కానీ ఎన్నుకోగలిగితే ఏమవుతుంది దీనివల్ల అని అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మనం ఉంటాం, రేపు ఉండమండి. కానీ ఈ భారతదేశాన్ని దేనితో ఐడెంటిఫై చేస్తారు? మీరు లిటరసీతో ఐడెంటిఫై చేస్తారా? ఇంతమంది చదువు లేని వాళ్ళు ఉంటారు అని ఐడెంటిఫై చేస్తారా? ఇన్ని బాత్రూములు లేని వాళ్ళు ఉంటారు అని ఐడెంటిఫై చేస్తారా? లేదు, ఇంత గొప్ప ఆధ్యాత్మికమైన ప్రదేశం ఇది అని ఐడెంటిఫై చేస్తారా? ఆధ్యాత్మిక ప్రదేశం. కాబట్టి ఆ మన భారతదేశాన్ని, ఆ ఔన్నత్యాన్ని, ఆ కల్చర్ని, ఆ ధర్మాన్ని కాపాడడానికి ఎవరైతే ఒక సంకల్పం ఉందో అటువంటి వాళ్ళని మనం ఎంచుకోవాలి, అటువంటి వాళ్ళని మనం ప్రోత్సహించాలి. తద్వారా ఈ దేశం కాపాడబడుతుంది, ఈ ధర్మం కాపాడబడుతుంది. మీకోసం ఆలోచిస్తూ, మన కోసం మనం ఆలోచిస్తూ ఒక తప్పుడు వ్యక్తి చేతిలో కానీ దేశాన్ని పెడితే దేశాన్ని కూడా నాశనం చేసి ఇంకా ధర్మము అనంటే పేరు ఎత్తలేని సమయాన్ని కూడా మనం వెళ్ళొచ్చు. కాబట్టి ప్రతి ఒక్క ఎలక్షన్ చాలా ముఖ్యం. ఈ ఎలక్షన్స్ మనకి ఇంకా ఎంతో ముఖ్యత్వాన్ని ఒక ముఖ్యత్వం, ఆ ప్రాముఖ్యత మనకి ఇప్పుడు కనిపిస్తుంది అన్నమాట. కాబట్టి దేశం మంచి చేతుల్లో ఉండేటట్టుగా, మనందరం మంచి డిసిజన్ తీసుకునేటట్టుగా ఈ భారతమాతకి సేవ చేసే విధంగా, మీకు భగవంతుడి యొక్క సేవ చేయడానికి పుష్పం ఎలా అయితే సమర్పణ చేస్తామో ఈ భారత భూమికి సమర్పణ చేసే సేవనే మీరిచ్చే ఆ ఓటు. కాబట్టి చాలా జాగ్రత్తగా మంచి పుష్పాన్ని ఏరుకొని భారతమాతకి సమర్పణ చేయాలి అని ప్రార్థన చేస్తూ హరే కృష్ణ. అద్భుతంగా ఓటు యొక్క ప్రాముఖ్యత యూత్కి కూడా పిలుపునిచ్చారు. చాలా అద్భుతంగా ఉంది. హరే కృష్ణ. హరే కృష్ణ. సంతోషం.